హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషన్ దరావ్ ఆన్లైన్ అకాడమీ. ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ ఏదైతే అప్డేటెడ్ క్లాసెస్ అనేటువంటి కావాలనేసి కోరుకుంటున్నారో మన విద్యార్థులందరి కోసం బోత్ మీడియంలో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కలిపి మనం కొత్తగా అప్డేటెడ్ క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? మళ్ళీ కొంతమంది మన స్టూడెంట్స్ ఏది కానిస్టేబుల్ కొట్టినటువంటి పిల్లలు కొంతమంది అయితే, సార్ మీరు యూట్యూబ్లో లైవ్ క్లాసెస్ అనేటివి చేయరాదండి, మాకు కొంత మేరకు మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు కొన్ని విషయాలు అనేటువంటి చాలా ఈజీగా అనిపిస్తాయి, ఫర్దర్గా వచ్చేసి మా డౌట్లు కూడా ఏమంటే క్లియర్ అవుతాయి, మేము కూడా ఒక టైంని కేటాయించుకొని మేము టైం అనేది సెట్ చేసుకోవడానికి కూడా కొంచెం ఆసరా అవుతుంది, మీతో మాట్లాడినప్పుడు మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, మీ యొక్క సజెషన్స్ చాలా బాగుంటాయి, మీరు మాట్లాడితే బాగుంటుంది సార్, మాకు ధైర్యంగా అనిపిస్తుంది, మాకు మోటివేషన్గా అనిపిస్తుంది, మాకు లైవ్ సెక్షన్స్ అనేవి కండక్ట్ చేయమనేసి అడుగుతున్నారు. చేద్దాం, నో ప్రాబ్లం. మీకు నేను హ్యాపీగా ఉపయోగపడడానికి రెడీగా ఉన్నా. లైవ్ సెక్షన్స్ అనేటువంటి చేద్దాం. అయితే ఎంతమందికి అయితే లైవ్ సెక్షన్స్ కావాలి అనేసి కోరుకుంటున్నారో ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఫర్దర్గా వచ్చేసి యూట్యూబ్ అనేటువంటి దాని మీద మనం అంత పెద్దగా అయితే ఫోకస్ చేయనటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు తప్పదిగా మన పిల్లలు ఎక్కడెక్కడో దూరభారాలలో ఉండడం జరుగుతుంది. ఫర్దర్గా వచ్చేసి కొంతమంది ఉద్యోగాలలో ఉండడం జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మన యాప్లో దొరికేటువంటి క్లాసెసే కాకోకుండా అప్డేటెడ్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మాకు కొంచెం యూట్యూబ్లో కూడా ఇవ్వండి సార్. మీరు ముఖ్యంగా ఏంది అనేసి అంటే, మీరు యాప్లో ఇచ్చేటువంటి క్లాసెస్ బాగున్నాయి, బట్ మీరు యాప్లో ఇచ్చినంత మాత్రాన మేము టైం కేటాయించుకోలేని పరిస్థితి అవుతుంది. ఫర్దర్గా వచ్చేసి మీతో మేము డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించేది సార్. మీ క్లాస్ అన్నప్పుడు చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. మీరు 5 minutes ముందే ఉండేవాళ్ళు క్లాస్కి, మీకంటే ముందు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ కూర్చోవాలి, బోర్డు కనిపించాలి, బొమ్మ కనిపించాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందనేసి అంటే, మేము వేరే ప్రాంతంలో, మీరు వేరే ప్రాంతంలో, మేము ఆఫ్లైన్ క్లాస్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. మీతో ప్రతిరోజు కలుస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ మాకు కావాలి అనేసి అంటే యూట్యూబ్ లైవ్కి రండి అనేసి అంటున్నారు. వద్దాం మై ఫ్రెండ్స్, 100% వస్తా. మీకోసం నేను ఖచ్చితంగా రావడానికి రెడీగా ఉన్నా. ఇంకెంతమందికి అయితే లైవ్ సెక్షన్స్కి రావాలనేసి ఉందో మీరు కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. మన ఛానల్కి సంబంధించి ఎక్కువ మంది లైక్ కొడితే ఎక్కువ మందికి ఇది షేర్ అవుతుందని, అంటే ఈ విషయం అనేటువంటిది అయితే నాకు కూడా పెద్దగా ఏంది లేదు, బట్ ఇప్పుడు మీరు ఎక్కువ మంది లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఎక్కువ మందికి అంటే అది రీచ్ అవుతుందట. ఇంకా ఫర్దర్గా వచ్చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనకి వీలున్నంత వరకు అయితే ఎక్కువ మంది విద్యార్థులు అయితే పంపించండి. మీకు జాగ్రఫీకి సంబంధించినటువంటిది ఎన్రోల్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, దీంతో పాటు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలను వీటికి జోడిద్దాం. కరెంట్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎన్రోల్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు కూడా, ఓకేనా? వీటిని డైలీ లైఫ్ టైంకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ప్రతిరోజు ఇవ్వటం జరిగింది. ఫర్దర్గా వచ్చేసి ఇక కొన్ని క్వశ్చన్స్ మన పిల్లలు అంటున్నారనమాట, ఈ మధ్య వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేటువంటి జాగ్రఫీలో కొంచెం టఫ్గా ఉన్నాయి సార్, మీరు ఎప్పటికప్పుడు ఆఫ్లైన్ క్లాసులలో అయితే ఫర్దర్గా వచ్చేసి ఇగో ఇలా వచ్చింది క్వశ్చన్ కదా, ఇక మొన్న ఎగ్జామ్లో ఇలా వచ్చింది, నెక్స్ట్ ఒకవేళ వస్తే ఇదే చాప్టర్ నుంచి ఈ ఏరియా నుంచి రావాలంటే ఇలా మోడిఫికేషన్ అవుతుందని మీరు చెప్పేవాళ్ళు, మేము కూడా అలా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఫర్దర్గా అలాంటి క్వశ్చన్స్ వచ్చేటి మాకు ఈజీగా అనిపించేది. బట్ ఇప్పుడు మాకు మాత్రం కొంచెం ఈ యొక్క క్లాసెస్ వినుకపోయేసరికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది సార్, మేము దాన్ని అంచనా వేయలేకపోతున్నాం, దయచేసి మాకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వమనేసి అన్నారు. ఇస్తా, మీకు అలాంటి క్వశ్చన్స్ కూడా నేను స్టార్ట్ చేస్తా. మీకు లైవ్ సెక్షన్కి వస్తా కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ లైవ్కి ప్రతిరోజు రావడానికి ట్రై చేయండి. టైం ఏంటి, ఫర్దర్గా వచ్చేసి లైవ్ సెక్షన్స్ అనేటువంటి వాటిల్లో మనం ఇంకా వేటి నేర్చుకుందాం అనేటువంటి విషయాలను కూడా మీకు ఇంకా ఫుల్గా క్లారిటీ ఇస్తా. ఇక మీ ఓపిక, మీరు ఎంత నేర్చుకుంటా అనేసి అంటే అంత, మీకు ఇంకేదైనా కావాలనేసి అనుకుంటే మాత్రం మన కామెంట్ రూపంలో చెప్పండి. మన నెంబర్ అందరి దగ్గర మన పిల్లలందరి దగ్గర ఉంది. అలాగే నన్ను కూడా డిస్టర్బ్ చేయట్లేదు, చాలా సంతోషం. ఎందుకంటే మీకు తెలుసు సార్కి సంబంధించి నేను ఫ్రీగా ఉన్న టైంలో ఎలా ఉంటుందో తెలుసు, క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఫోన్ ఎక్కడ పెడుతున్నో తెలుసు. మిమ్మల్ని కూడా ఫోను అసలు పెట్టొద్దు, ఆన్ చేయొద్దు, కనీసం ఫోన్ అంటే వాల్యూమ్లో కూడా ఉండొద్దు అనేటువంటిది నేనే చెప్తా ఉంటాను. కాబట్టి మీరందరికీ ఆ విషయాలు తెలుసు. ఏంటంటే సార్ ఫోన్ ఎక్కడో పెట్టేస్తాడు, మమ్మల్ని కూడా రాంగ్లోనే ఆఫ్లో పెట్టేయండి అనేసి అంటాడు. సారు స్ట్రిక్ట్గా ఉంటాడు అనేటువంటి ఉద్దేశం మీకు ఉంది. కాబట్టి మీరు కూడా ఈ టైంలలో నేను ఫోన్ అసలు ఎత్తను, ఎందుకంటే మీ క్లాస్లో ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మీరు చూశారు కాబట్టి మీరు కూడా ఎవరు ఫోన్ చేయట్లేదు, సంతోషం. కానీ వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, మీకు నేను రిప్లై ఇస్తున్నా, ఖచ్చితంగా ఇంకా ఇస్తా. ఇక అదేవిధంగా యూట్యూబ్ లైవ్ అయితే మాత్రం డైరెక్ట్గా మీరు మాట్లాడడం కూడా జరిగితే చాలా ఈజీగా ఉంటుంది, మీరు చేయొచ్చు. హ్యాపీ, నేను కూడా చేస్తాను, మీతో కలవడం నాకు కూడా సంతోషమే. ఇంకా ఫర్దర్గా మీకు ఏది కావాలన్నా సరే కామెంట్ రూపంలో చెప్పండి, లేదా వాట్సాప్లో నాకైతే పంపించండి, ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.